వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. నేను పద్మ. ఈరోజు ఏ పేపర్లో ఎలాంటి వార్తలు ఉన్నాయో చూసే ముందు మన గెస్ట్ను కూడా ఇన్వైట్ చేద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు సీనియర్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. గుడ్ మార్నింగ్ అండి రామ్మోహన్ రావు గారు. పద్మ గారు గుడ్ మార్నింగ్, నమస్కారం. నమస్తే అండి. కొత్తగా మనం ప్రతి ఒక్క పేపర్లో మెయిన్గా వచ్చింది ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి నిన్న పోలింగ్ జరగడం, రిజల్ట్ రావడం. మొత్తంగా ఈ అంశమే కొద్దిగా మనకి హాట్ టాపిక్గా అనిపించింది. ఒకసారి దీని వైపు అయితే చూసే ప్రయత్నం చేద్దాం. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ 152 ఓట్ల ఆధిక్యంతో జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై గెలుపు. అనుకున్న దానికంటే ఎన్డీఏ అభ్యర్థికి పెరిగిన ఓట్లు ప్రతిపక్షం నుంచి క్రాస్ ఓటింగే కారణం. మొత్తంగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బుచ్చిరెడ్డి సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల మెజార్టీతో విజయం సొంతం చేసుకున్నారు. పార్లమెంటు సముదాయంలో జరిగిన ఎన్నికల్లో 767 ఓట్ల పోలింగ్ కాగా అందులో రాధాకృష్ణన్కు 452, జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. 15 ఓట్లు చెల్లకుండా పోయాయి. రాధాకృష్ణన్ విజయం సాధించినట్లు ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారి రాజ్యసభ సెక్రటరీ జనరల్ సిపి మోదీ ప్రకటించారు. మొత్తంగా 700 ఉభయ సభల్లో కలిపి 788, రాజ్యసభలో 6, లోక్సభలో 1 ఖాళీ ఉండటంతో 781 మందికి ఓటు వేసే హక్కు లభించింది. బిజదా 7, బారాస 4, శిరోమణి అకాదాలు 1 పార్టీలు ఓటింగ్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో 769 మంది ఎంపీలకు ఓటింగ్ అవకాశం దక్కింది. పోలింగ్ ముగిసేటప్పటికి 767 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 98.2% పోలింగ్ జరిగినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. సో ఈ అంశానికి సంబంధించి చూద్దాం. కొంతమంది అయితే ఓటు వేయడానికి నిరాకరించారు. మిగిలింది ఎట్టకేలకు రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. సో ఈ అంశాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? సో ఈ అంశానికి సంబంధించి పద్మ గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకుల నమస్కారం, శుభవార్త. ఎందుకంటే ఎప్పుడో ఊహించింది నల్లేరు మీద నడక రాధాకృష్ణ గారి ఎన్నిక అని మనం మొదటి నుంచి అనుకున్నది, కొత్త ఎన్నిక. కానీ అనుకున్న దానికంటే మెజార్టీ ఎక్కువ రావడం, ఎన్డీ కూటమిలో చీలికలు రావడం, ఎన్డీ కూటమి నుంచి కొంచెం 25 ఓట్లకు పైగా అటు ప్రకారం క్రాస్ ఓటింగ్ జరిగింది. నిజంగా చెప్పాలంటే 324 ఓట్లు పడాలి ఎన్డీ కూటమిలో, మన ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళైతే. ఇటుపక్క నుంచి క్రాస్ ఓటింగ్ జరిగింది. 325, 314 నుంచి 325 దాకా ఇటు పక్కన సుదర్శన్ రెడ్డి గారు పడాల్సి ఉంది. 27 ఓట్లు ఇటు క్రాస్ ఓటింగ్ జరిగింది. ఎట్లాగో మనం మొదటి నుంచి ఊహించింటే పద్మ గారు, ఈ 4 రాజ్యసభ సభ్యులు టీఆర్ఎస్, 7 ఏమో లోక్సభ రాజ్యసభ సభ్యులు జేడీయూ, జనతా దళ్ యు మనకు వాళ్ళు, దాంతోపాటు మన బిజు జనతా దళ్, దాంతోపాటు 1 శిరోమణి అకాదా, మొత్తం ఈ 12 మంది ఓటు. ఏమైనా సరే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రధానం. అంటే ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు మూలం. కానీ ఎన్నికలు మాత్రమే ప్రజాస్వామ్యం కాదు. కానీ 2 కూటములు హోరాహోరీ పోరాడినా, తెలుసు రిజల్ట్ తెలిసి మరి పోరాడినా కూడా సిద్ధాంతపరమైన పోరాటం అంటున్నాను. ఇది మంచిది అంటున్నాను. ఇందులో పెద్దగా ఆ ప్రచారంలో ఒక అపరిస్థితి ఏంటంటే, అమిత్ షా గారు సల్వాజూడం కేసులో సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్న అప్పటి సుదర్శన్ రెడ్డి గారు ఈ తీర్పు ఇవ్వడం సరైనది కాదన్నారు. అది కరెక్ట్ కాదు. అదొక్కటే అపరిస్థితి అంటున్నాను, స్పష్టంగా చెప్తున్నాను. సాక్షాత్తు హోంమంత్రి మరి సల్వాజూడం మీద అప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఒక వ్యక్తికి ఆపాదించి ఆయనే కావచ్చు తీర్పు రాసింది. కానీ సుప్రీంకోర్టు తీర్పు, హైకోర్టు తీర్పు అన్నారు. నేను న్యాయవాదిగా చెప్తున్నాను, వ్యక్తికి ఆపాదించు తీర్పులు కూడా. ఈ మధ్యన చాలా రకరకాలు చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం, జడ్జీలను కులము, వాళ్ళ ప్రాంతం, వాళ్ళ మతము ఇవన్నీ కించపరుస్తున్నారు. వాళ్ళు వ్యక్తిగతంగా ఆరోపిస్తున్నారు, ఆపాదిస్తున్నారు తీర్పులను కూడా. అదొక్కటి తప్ప మిగతావన్నీ చాలా బృందాగా జరిగింది. సుదర్శన్ రెడ్డి గారు కూడా దేశమంతా తిరిగి తనకు మద్దతు ఇవ్వని పోరాడు. అంతరాత్మ ప్రబోధం ప్రకారం ఓటు వేయన పోరాడు. కానీ ఇప్పుడు ఏ ఊటి పక్షి ఆ ఊటికే చేరుకుంటుందని మొదలు చెప్పారు. అదే జరిగింది. ఇక ప్రతిపక్షాలకు కూడా సహకారం చేయాలి. మాకు రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతిగానే ఉంటాడు కదా, రాష్ట్రపతి మన రాజ్యసభ చైర్మన్ ఉంటాడు కనుక రాజ్యసభలో ప్రతిపక్షాల సరైన స్థానం ఇవ్వాలని కోరిండ్రు, ఇవ్వాల్సింది అంటారు. స్పీకర్ గా మనకు ఉపరాష్ట్రపతికి ఎన్నికైన వరకే ఆయన పార్టీలు, ఎన్నికైన తర్వాత సభలో అందరూ సమానం కనుక ఎవరికి ఎంత సమయం ఇవ్వాలి, దేని ప్రకారం చేయాలని కరెక్టే. కానీ చెల్లనోట్ల సంగతి ఇక్కడ చేయలేదు. మరి చెల్లనోట్లు ఏవా ఉన్నాయా మనం తెలవాల్సి ఉన్నది. అదొకటి నాకు ఇంకా అందుబాటులో లేదు సమాచారం. గతంలో ధన్కడ్ పోటీ చేసినప్పుడు అప్పుడు మొత్తం ఓట్లలో 15 ఓట్లు చెల్లలేదు. 15 ఓట్లు చెల్లలేదంటే సాక్షాత్తు పార్లమెంట్ సభ్యులు అందరూ చదువుకునే వాళ్ళే, అంగుటి నిశాన్ ఎవరు లేరు, వేలుముద్రగాళ్ళు ఎవరు లేరు. అటువంటిప్పుడు మరి ఈసారి మంచి జాగ్రత్తలు తీసుకున్నట్టున్నారు. చెల్లనోట్ల గురించి ప్రసక్తి కనపడతలేదు నాకైతే. ఇక్కడ చెల్లనోట్లు లేకపోతే సంతోషించాలి, ఉంటే మాత్రం ఈ ఎంపీలకు కూడా ఓటు వేయరాదు. అది ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో మరి ఓటు వేయడం ముఖ్యం కదా.
గ్రామీణులు పేద ప్రజలు ఈవీఎంల మీద ఓట్లు వేస్తున్నప్పుడు 1-2 అంకెలు వేయలేకపోతున్నారు. ఇద్దరే పోటీ చేసినప్పుడు 1-2 అంకెలు వేయలేకపోయినారు అని ఒకటి ఉంటుంది కనుక చెల్లనోట్లు లేకపోతే మనం సంతోషించాలి. ఏదైనా సరే భారత ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఎన్నికైనందుకు మనం అందరం అభినందించాలి. పార్టీలకు అతీతంగా వారిని ఆదరించాల్సిన అవసరం ఉన్నది. ఓడిపోయిన వాడు ఎప్పుడు కొనాలిపోవాల్సిన అవసరం లేదు. ఒక ప్రజాస్వామ్యంలో పోటీ సహజం. పోటీ ఉంటేనే మంచిది, ఏకగ్రీవం కంటే మంచిదే. గతంలో అయితే దాదాపు 80% ఓట్లతోని నాకు 75% ఓట్లతో మన తనకాడు గారికి ఇచ్చారు. ఇప్పుడు తక్కువ మనకు తెలుసు, స్పష్టంగా తెలుస్తుంది. అయినా సరే ఈ దాని ఏమంటారు, మనకు క్రాస్ ఓటింగ్ వల్ల కూడా ఇంకో 25-27 ఓట్లు ఎక్కువ సంపాదించుకున్నారు. ఏదైనా సరే 2 ఎంపీలు రాజ్యసభ లోక్సభ ఎంపీలు మాత్రం ఓటేశారు. విప్పు కూడా ఉండదు కనుక కొందరు ఇటుపక్క అటుపక్క వేయడం సహజంగానే జరుగుతుంది. అదే జరిగింది. ఏదైనా సరే మొత్తం మీద గెలిచిన వాడు రేపు కూర్చుంటారు అక్కడ. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. మన అభ్యర్థికి ఇస్తాం. యా, మరొక అంశం చూద్దాం. మరొక అంశం చూస్తే అసలు నేపాల్ అల్లకల్లోలం, నేతల అవినీతిపై భగ్గుమన్న యువతరం, పార్లమెంటు సుప్రీంకోర్టు సహా నేతల ఇళ్లకు నిప్పు, ప్రధాని ఓలీ మంత్రుల రాజీనామా, మాజీ ప్రధాని ఆయన భార్యపై దాడి, మరో మాజీ ప్రధాని భార్య మృతి, మంత్రిని పరిగెత్తించిన ఆందోళనకారులు, కాఠ్మాండులో నిరవధిక కర్ఫ్యూ, విమానాశ్రయం మూసివేత, సరిహద్దులను అప్రమత్తం చేసిన భారతీయుల కోసం కాల్ సెంటర్. నేపాల్లో అల్లకల్లోలమైన పరిస్థితి అయితే నెలకొంది. నేపాల్ అల్లకల్లోలమైంది. సామాజిక మాధ్యమాలపై నిషేధంతో ప్రారంభమైన జన్జడ్ ఉద్యమం కొత్త మలుపు తిరిగి నేతల అవినీతిపైకి మళ్లింది. రాజధాని కాఠ్మాండు అగ్నిగుండమైంది. ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యువత భారీగా హింసకు పాల్పడ్డారు. పార్లమెంటు సుప్రీంకోర్టు అధ్యక్షుడు ప్రధాని నివాసాలతో సహా పలువురు మంత్రుల ఇళ్లకు నిప్పు పెట్టారు. మంత్రులపై దాడులు చేశారు. పోలీస్ స్టేషన్లు, పార్టీల కార్యాలయాలకు నిప్పు పెట్టారు. కాంతిపూర్ టీవీ కార్యాలయం పైన కూడా దాడి చేశారు. రైట్, ఈ నేపాల్ అంశం చూస్తే మరీ ఘోరాతి ఘోరమైన పరిస్థితి అని మనకు అర్థమవుతుంది. అసలు యువతలో అంత ఉక్రోషం, కోపం రావడానికి అక్కడ రీజన్స్ మనం ఏ విధంగా చూడాలంటారు? పద్మ గారు, మనకు అరాచకం అనే మాట సరైన అర్థం. అరాచకం అంటాం కదా, అరాచకం అంటే సరే ఇటువంటిది. అంటే రాజు లేకపోవడం, ప్రధాని ఎవరిని గౌరవించకపోవడం, వాళ్ళని గౌరవం. ఇది మొదలు కాలే, నేపాల్లో మాత్రమే మొదలు కాలే. నేపాల్ పూర్తిగా ప్రపంచంలో ఏకైక హిందూ దేశం. ఇప్పుడు హిందూ మతాన్ని పాటిస్తారు, హిందూ దేశవాసి. దాంతో పాటు చూడండి, వరుసగా ఎందుకు మొదలు కాలేదు ఇక్కడ అంటున్నాను నేను అంటే, శ్రీలంకలో చూసాం విక్రమ్ సింగ్ అని తరిమి కొట్టిన సందర్భం. ఆయన వెళ్లి విదేశాల్లో తలదాచుకోవడం, అప్పటికప్పుడు విమానం సిద్ధం చేసుకొని ఎగిరిపోవడం చూసాం మనం. అట్లా సరిగ్గా విక్రమ్ సింగ్ అధికార నివాసాన్ని స్వాధీనం చేసుకొని అందులో వాళ్ళ ఫోటోలు దిగి ప్రజలందరూ తిరగబడి మొత్తం అంతా చేసి ఈ మధ్య కుదుటపడ్డాయి పరిస్థితులు. ఇంకా వాళ్ళకి ఆర్థిక రాజకీయ పరిస్థితులు కుదుటపడ్డాయి. బంగ్లాదేశ్ చూసాం, హసీనాను వెళ్ళగొట్టే ప్రయత్నంలో హసీనా కూడా ప్రత్యేక విమానంలో అప్పటికప్పుడు పారిపోయి మన ఇప్పుడు ఇండియానే ఉంది. ఢిల్లీలో ఆమెకు ప్రత్యేక భద్రత కల్పించి మనం చేస్తున్నాం. సేమ్ అదే పద్ధతిలో ఇవాళ ఇది కూడా జరుగుతుంది. మయన్మార్ లో కూడా మనం గతంలో తిరుగుబాటు ఆంగ్ సాన్ సూకీని బయటకు పంపించి తిరుగుబాటు చేసిన సందర్భంలో కూడా చూసాం. అంతేందుకు పూర్తిగా మాల్దీవ్స్ లో కూడా తిరుగుబాట్లు ఇవన్నీ జరిగినాయి. కనుక మన చుట్టుపక్కల దేశాన్ని, పాకిస్తాన్ ఎట్లాగూ ఆర్థిక రాజకీయ సంక్షోభంలో ఉన్నది చూస్తున్నాం మనం. ప్రధానమంత్రులు దించేయడం, అధ్యక్షులు దించేయడం. అంటే మనకు బాధ ఏంటంటే చుట్టుపక్కల దేశాలు మంటలు ఉంటే మనం ఎట్లా ప్రశాంతంగా ఉంటాం. ఒక సామెత ఉన్నది మనకి, ఏమనంటే మన మిత్రుడిని మనం ఎంచుకోవచ్చు. ఇప్పుడు శత్రువు మిత్రువు అంటే అమెరికా శత్రువు అని, రష్యా మిత్రువు అని, లేకపోతే చైనాతో కూడా స్నేహం చేస్తున్నాం. మన మిత్రుడు ఎక్కడున్నా ఎంత దూరంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే మన ఫేస్బుక్ ముఖ పుస్తకాల్లో కానీ, మనకు ఈ సోషల్ మీడియాలో కానీ మన మిత్రులు ఎవరైనా ఎంపిక చేసుకోవచ్చు. చాలా నష్టాలు కూడా ఉంటున్నాయి ఎవరిని తెలియని వాళ్ళని చేస్తే. నేనేమంటాను అంటే, మన ఇంటి పక్క వాడిని మనం నిర్ణయించుకోలేము, ఇరుగు పొరును మనం నిర్ణయించుకోలేము, మన పక్కింట్లో ఎవరు ఉండాలని మన నిర్ణయం మనది కాదు. కనుక చుట్టుపక్కల భౌగోళికంగా ఉన్న ఈ దేశాల్లో ఇలాంటి అశాంతి ఉన్నప్పుడు మనకు కూడా కష్టం వస్తాయి అక్కడ. అందుకని చూస్తున్నాం, పరిశీలిస్తున్నాం. పూర్తిగా మన భారత విదేశాంగ మంత్రి పరిశీలిస్తున్నాం. అక్కడ ఒకటే చిన్న దేశం, అవినీతి ఉన్నది సమస్య అక్కడ. నేతల అవినీతి మీద తిరగబడ్డారు వీళ్ళందరూ కూడా. కానీ ఏమైంది, ఇప్పుడు మన బంగ్లాదేశ్ లో చూస్తున్నాం కదా, అవినీతి మీద తిరగబడ్డారు. అంతకంటే దుర్మార్గంగా జరిగితే ఇప్పుడు కూడా మళ్ళీ మనకు బంగ్లాదేశ్ లో అదే పరిస్థితులు నెలకొంటున్నాయి. మేము తప్పు చేశాం, హసీనాను వెళ్ళగొట్టాను కొందరు అంటున్నారు. కాదు మన యూనస్ బాగానే చేస్తున్నారు వీళ్ళు అంటున్నారు, యూనస్ కూడా తీసేయాలంటున్నారు. ఇక్కడ కూడా సరిగ్గా ఏమవుతుందంటే, అరాచకం వచ్చిన తర్వాత ఈ కుదుకోవడానికి పరిస్థితులు కష్టం అవుతాయి. మంత్రులను ఉరికించుకొట్టారంటే వాళ్ళ మీద కక్ష ఎంత ఉన్నది, కోపం ఎంత ఉన్నది అవినీతి మీద, అవినీతి నాయకుల మీద అంటే మనకు అర్థమవుతుంది. నేపాల్ పరిస్థితులు చక్కబడాలని కోరుకుందాం.
కొన్ని మాత్రం ఒక టైం ఏమనిపిస్తుంది అంటే చైనా ప్రమేయం అని ఉంటుంది, అది మొత్తం అన్ని దేశాల మీద అనేది కూడా ఒక మాట వస్తున్నది. ఎందుకంటే దాడే పెట్టుబడి పెట్టి మన భారత్ కు వ్యతిరేకంగా ఈ దేశాలను కూడా వరకు ప్రోత్సహించింది మొదటి దాకా. ఆర్థిక రాజకీయ కారణాలు రెండు ఉన్నాయి. ఆర్థికంగా పురాణీల ఈ దేశాలకు చైనా సహాయం చేస్తూ అక్కడి పోర్టులను, అక్కడి మౌలిక వసతులను స్వాధీనం చేసుకుంటారు. చూస్తున్నాం అమెరికా ఒకవైపు ఏమో యుద్ధాన్ని ప్రోత్సహించి యుద్ధం చేస్తున్న దేశాలు, ఆయుధాలు సప్లై చేస్తున్న దేశాలు ఎట్లా కబలిస్తుందో చైనా కూడా మన చుట్టుపక్కల దేశాలను కూడా కబలిస్తుంది. దీని వల్ల వచ్చే మన చైనా ప్రమేయం ఉందా అనే మాట కూడా వస్తుంది. గతంలో భూటాన్ లో కూడా ఇట్లాంటి జరిగిన చూసిన పక్కనే కనుక ఇవన్నీ చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే విదేశీ ప్రమేయం లేకుండా ఇది జరగదు. ఒకటి ప్రజల్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఆందోళన ఉన్నది. నేపాల్లో రాజకీయ నాయకులు అవినీతి చేసి పెద్ద ఎత్తున సంపాదించుకుంటున్నారు అనే దాని మీదనే ప్రజలు తిరగబడుతున్నారు. పరిస్థితులు చక్కబడేదాకా మనం కూడా చూస్తాం. తర్వాత చక్కబడ్డ తర్వాత మరి ఏం జరుగుతుందో చూద్దాం. హసీనా లాగా ఇవన్నీ పారిపోయేస్తారా, అక్కడే ఉంటారా, ఇవన్నీ పరిణామం మొన్న నుంచి మొదలైన ఇవన్నీ కూడా మొన్న నిన్న ఇవాళ 3వ రోజు జరుగుతుంది. మరి సైన్యము పెద్దగా చిన్న దేశం కదా, చిన్న దేశం, జనాభా కూడా తక్కువ, యువత తిరగబడేదానికి సరైన కారణం కనుక్కోవాలి. దాన్ని పరిష్కరించకుంటే ఈ మంటలు ఇంకా చెలరేగుతాయని నేను అనుకుంటున్నాను. రైట్. ఏపీ అంశాన్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే కనుక రామ్మోహన్ రావు గారు, ఏపీకి సంబంధించి ఎన్నికల హామీల అమలుతో అనంతలో సూపర్ 6 సూపర్ హిట్ భారీ సభ. చంద్రబాబు, పవన్, లోకేష్ సహా హాజరవుతున్న 3 పార్టీల నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ఆధ్వర్యంలో తొలి సభ. రాయలసీమపై పట్టు సాధించే దిశగా వరుసగా సభల నిర్వహణ. మేలో కడపలో మహానాడు పండుగ. నేడు అనంతలో సూపర్ 6 సభ అంగరంగ వైభవంగా ఏర్పాట్లు. 3.5 లక్షల మంది వస్తారని అంచనా. సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో భారీ ఎత్తున బుధవారం నిర్వహించనున్న ఈ సభ ద్వారా రాయలసీమలో సత్తా చాటాలను కూటమి పార్టీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అనంతపురంలో జరగనున్న ఈ సభలో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ సహా ఆయా పార్టీల నేతలైతే పాల్గొనున్నారు. ఏ అయితే పథకాలు, పండగ తెచ్చిన పథకాలు, దీపం 2.0, తల్లికి వందనం, కొన్ని పథకాలు, ఇప్పుడు ఉచిత బస్సు మహిళలకి, కొన్ని పథకాలు ఏవైతే అమలు చేశారో వాటికి సంబంధించి సూపర్ 6 సూపర్ హిట్ అంటూ మహాసభని ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అనంతపురంలో. సో ఈ సభను మనం ఏ విధంగా చూడాలంటారు? సూపర్ 6 సూపర్ హిట్ అంటే వీళ్ళు సూపర్ ఫట్ అని వాళ్ళు అంటున్నారు. అంటే గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయా లేవా అంటే సగం నీళ్లు నిజమే, సగం నీళ్లు లేని నిజమే. పక్షాలు ఎప్పుడు ఇది కరెక్ట్ కాదంటారు, కాలేదంటారు. నిజంగా కూడా సూపర్ 6 పథకాల్లో చాలా బాకీ ఉన్నారు, ఇంకా అసలు మొత్తం కాలేదు. ఆనాడే అలవిగాని హామీలు ఇచ్చారు, ఇంకా అమలు కావాలని చాలా కష్టం అని. సార్ ప్రభుత్వ పాలన అంటే కేవలం సంక్షేమమేనా అనే ప్రశ్న నాలాంటి వాళ్ళకి, మీలాంటి వాళ్ళకి వస్తుంది. ఖచ్చితంగా సంక్షేమం మాత్రమే అనుకుంటే వచ్చిన డబ్బులన్నీ మరి మన జనాభా లెక్కలు పనిచేస్తే అయిపోద్ది కదా, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు కదా. కాదు కదా, ఎవరైనా సంక్షేమ పథకాలే ప్రభుత్వం పాలన అనుకుంటే సూపర్ 6 సక్సెస్ అయినట్టే. సక్సెస్ కావాలంటే వాళ్ళు అన్నట్టు సక్సెస్ అయినట్టే లెక్క. ఇప్పుడు 2500 రూపాయలు మహిళలకు ఇస్తారు, కాలే కదా. ప్రతి నెల స్కూటీలు అన్నారు, రకరకాలు అన్నారు కదా, మోపెడ్స్ అన్నారు. మరి ఇందులో అలవిగానే హామీలు ఇచ్చారు. ఇవన్నీ మెల్లమెల్లగా చేస్తారు. ఒక్కటే కర్ణాటకలో కానీ ముఖ్యంగా తెలంగాణలో 100 రోజుల ముద్దతి పెట్టినారు, 100 రోజుల్లో మేము చేస్తామని అట్లా అనుభవజ్ఞుడు కనుక చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అందే కనుక సంపద సృష్టిస్తాం. నా ప్రశ్నలకు చాలా మంది తెలుగుదేశం నాయకులు ఏమనే వాళ్ళంటే మా నాయకుడు ఏం చెప్పారు, సంపద సృష్టిస్తాం, పేదలకు పంచుతాం. కరెక్ట్. నేను ఏమంటే సంక్షేమ పథకాలని తప్పుగా ఉంది నాయన. నిజంగా నిరుపేదలకు బియ్యం రేషన్ ఇవ్వడం కానీ, వృద్ధాప్య పెన్షన్ కానీ, వికలాంగ పెన్షన్ కానీ, మన వితంతు పెన్షన్ కానీ ఇవన్నీ వద్దన్నది. కానీ అలవిగానే హామీలు, అనవసరం హామీలు, బస్సు అయితే అనవసరం అంటున్నారు. ఇట్లాంటివన్నీ ఇచ్చేసి ఇవాళ సూపర్ 6 సూపర్ హిట్ అని పెడితే సూపర్ ఫట్ అని వాళ్ళనే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే సంక్షేమ పథకాలు మాత్రమే ప్రభుత్వ పాలన అనుకుంటున్నారు కానీ చెప్తున్నారు. కానీ ఇవి కావు. విద్య, ఆరోగ్యము వీటిని అశ్రద్ధ చేస్తున్నారు కదా. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఆవేదన వ్యక్తం చేశారు. ఏమనంటే మొత్తం బడ్జెట్ అంతా ప్రభుత్వ ఉద్యోగాల జీతభత్యాలకు అట్లాగే సంక్షేమ పథకాలు సరిపోతుంది. ప్రతి నెల 3000 నుంచి 4000 కోట్ల రూపాయలు లోటు కనపడుతుంది. అంటే లోటు అంటే కనీసం ప్రభుత్వ పాలన జరగాలంటే లోటు జరుగుతుంది. అభివృద్ధి పక్కన పెట్టండి అంటే మరి అభివృద్ధి పక్కన పెట్టి ఇట్లా సంక్షేమ పథకాల పేరు మీద పంచి పెడుతుంటే ఈ సూపర్ 6 సూపర్ హిట్ అని కూర్చుంటే మరి ఇట్లా. ఇంకోటి ఏంటంటే పూర్తిగా 6 అమలైనంటే 6 అమలు కాలే కదా. అందుకని మొదటి కడప మహాసభలో మొదటిది, ఎందుకంటే ఎట్లా పార్టీ అధికారంలోకి వచ్చింది కనుక కొంతవరకు ఘనత చాటుకున్నారు. ఇప్పుడు వెంటనే సంవత్సరం అయింది, 14 నెలలు కూడా కాలే పూర్తి. ఇప్పుడు 14-15 నెలలు అయితే ఈ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడే సూపర్ 6 హిట్ అయిందని చెప్పి సభ పెట్టడం అయితే నాకు సంబంధంగా అనిపిస్తలేదు. సరే ఆనందంగా వాళ్ళు చేసుకుంటే మనం ఎందుకు అపశృతులు పలుకుదాం. కానీ
ఇప్పుడు విమర్శ చేసే వాళ్ళకి ఇది ఒక అవకాశం అని నేను అంటున్నాను. 3.5 లక్షల మంది వస్తారా, 4 లక్షల మంది వస్తారా, చాలా ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. అనంతపురంలో నా మిత్రులు ఉన్నారు, రిపోర్టర్లు ఉన్నారు, నా మిత్రులు డాక్టర్లు వాళ్ళందరూ ఉన్నారు, బాగా చేస్తున్నారు, ఉత్సాహంగా చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఈ ఉత్సాహమైన పండుగ చేసుకుంటున్నప్పుడు నాది ఒక్కటే వినతి, ఇవాళ మీరు సంక్షేమ పథకాలు మాత్రమే సక్సెస్ అయినాయి, కానీ మిగతావన్నీ పూర్తి కావాల్సినవి. నేను స్పష్టంగా చెప్తున్నా. ఎందుకంటే అమరావతి నిర్మాణం పూర్తి కావాలి, పోలవరం నిర్మాణం పూర్తి కావాలి, కడప ఉక్కు కర్మాగారం కొలిక్కి రావాలి, అట్లాగే మనకు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వేటు పైన మెడ మీద వేలాడుతూనే ఉంది కత్తి, అది పోవాలి, రామాయపట్నం పోర్టు పూర్తి కావాలి. ముఖ్యంగా రాయలసీమ నిరుద్యోగులు అయితే ఒక వంక అటు చెన్నైకో లేకపోతే బెంగళూరుకో హైదరాబాద్కి వస్తున్నారు, ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క దగ్గరికి వలసపోతున్నారు. మరి రాయలసీమ ప్రజలకైతే మరి చేయాలి అంటే ఉత్తరాంధ్ర ప్రజలు కూడా చాలా వరకు ఎక్కడికెక్కడ హైదరాబాద్ కు శ్రీకాకుళం వాళ్ళు వస్తారు, ఇటు పక్కన దక్షిణాంధ్ర వాళ్ళు ప్రకాశం జిల్లా నుంచి హైదరాబాద్ కు వస్తున్నారు, వలసలు చూస్తున్నాం మనం. కనుక ఈ వలసలను అరికట్టాలంటే ఏం చేయాలి, శాశ్వతమైన ఉపాధి ఎట్లా చేయాలి. కానీ ఈ పథకాలు అమలయ్యని పెద్ద విజయోత్సవాలు చేసుకుంటే నాకైతే సంతోషంగా లేదు. ఒక మాట చెప్పిన ముగిస్తాను ఇందులో. ఈ విషయంలో చైనాలో సామెత ఉంది, ఏమనంటే మనకు ఏదైతే అభివృద్ధి చేయాలంటే చేపలు పట్టడం నేర్పాలి, కానీ చేపలు తినడం కాదు. చేపలు తినడం నేర్పితే తింటూనే ఉంటారు. కానీ అట్లాంటి సంక్షేమ పథకాలు ఆపొద్దు. సంక్షేమ పథకాలు సన్నటి గీత ఉంటుంది పద్మ గారు, అది అవసరమా కాదా అని ఆలోచన చేస్తే సరైనది, లేకపోతే సరైనది కాదు. కానీ అన్నిటికంటే పెద్ద పెట్టుబడి విద్య ఆరోగ్యాలే కదా. అదే చైనా సామెత చెప్తా, ఒక సంవత్సరానికి మీకు వ్యవసాయాన్ని ప్లాన్ చేసుకోవాలంటే వరి పంట వేయండి, ఒక 10 సంవత్సరాలు కనుక వ్యవసాయాన్ని ప్లాన్ చేసుకుంటే పండ్ల మొక్కలు నాటండి అని. కానీ 100 సంవత్సరాల భవిష్యత్తులో వచ్చారంటే అందరినీ విద్యావంతులను చేయండి అని చెప్పి చైనాలో సాగుతున్నారు. నేను అదే అంటున్నాను, మీరు విద్య ఆరోగ్యం ఇవ్వండి, ప్రజలకు ఏ సంక్షేమ పథకాలు అవసరం లేదు, అడగరు కూడా. ఈ రెండింటిని ఖరీదైన చేసి కార్పొరేట్ విద్య కార్పొరేట్ ఆరోగ్యాన్ని చేసేసి ఇవాళ చిన్న తప్పు వస్తే వేల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఇచ్చినవన్నీ కూడా రెండింటికే పోతున్నాయి. అయితే తల్లి ఒడి అమ్మ నాన్న బుడ్డికి పోతున్నాయి చూస్తున్నాం. అది ఏమైనా కానీ తాగుడు ఒకటి, అట్లాగే ఇవి విద్యా ఆరోగ్యాల మీద ఖర్చు పెట్టడం, ఈ రెండే పెద్ద ఎత్తున ఖర్చు అవుతున్నాయి. కనుక ప్రజలకు సంక్షేమ పథకాలు కంటే కూడా వాళ్ళ జీవితాలను బాగుపరిచి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేసినప్పుడు మాత్రమే నిజమైన అభివృద్ధి, నిజమైన సూపర్ 6 అని సూపర్ హిట్ అని నేను అంటున్నాను. ఓకే, ఇక తెలంగాణకు సంబంధించి ఒక అంశం, నిజంగా నిరుద్యోగం పెరిగిపోతుంది, యువత బాధపడుతున్నారు. కానీ ఈ గ్రూప్ 1 ఫలితాలు రద్దు వల్ల కూడా వాళ్ళు ఎవరైతే విన్ అయ్యారో 100లో పాస్ అయిన వాళ్ళు మంచి లెవెల్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి. మెయిన్స్ పరీక్షలు మార్కులు ర్యాంకుల జాబితాను కొట్టివేసిన హైకోర్టు జవాబు పత్రాలను పునర్మూల్యాంకనం చేయాలని ఆదేశం. 8 నెలల్లో పూర్తి చేయాలి, లేదంటే మెయిన్స్ రద్దు చేస్తాం. టీజీపీఎస్సీ అసమర్థత వల్ల నిరుద్యోగులకు ఇబ్బందులు. గతంలో 2 సార్లు గ్రూప్ 1 పరీక్షలు రద్దయినా బుద్ధి రాలేదు, తన సొంత నిబంధనల తానే తొంగలో తొక్కిందంటూ హైకోర్టు 222 పేజీల తీర్పు వెలువరించిన సింగిల్ జడ్జి ధర్మాసనం. మెయిన్ పరీక్షల్లో మెరిట్ సాధించి ఉద్యోగాలకు ఎంపికై నియామక పత్రాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గ్రూప్ 1 మెయిన్ పరీక్షల అనంతరం టీజీపీఎస్సీ ప్రకటించిన తుది మార్కుల జాబితాను, సాధారణ ర్యాంకుల జాబితాను హైకోర్టు మంగళవారం రద్దు చేసింది. మెయిన్స్కు హాజరైన మొత్తం అభ్యర్థుల సమాధాన పత్రాలను పునర్మూల్యాంకనం చేయాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. మూల్యాంకనంలో మోడరేషన్ పద్ధతిని అవలంబించాలని, మాన్యువల్గా పేపర్లను దిద్దాలని పేర్కొంది. సో దీనివల్ల మళ్ళా కొంచెం వాయిదా పడే అవకాశం, మళ్ళీ అవే పేపర్స్ని మాన్యువల్గా ఒకసారి దిద్దాలని చెప్తున్నారు. కాబట్టి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? పాట జ్ఞాపకం వస్తున్నాం చిన్నప్పటికి, ఒక కంట యమున ఒక కంట గంగా కన్నీరే పారుతుంది అన్నట్టు. ఇవాళ ఏమైందంటే ఈ రద్దు కావడం వల్లనేమో కొందరు ఎవరైతే అభ్యర్థులు కోర్టుకెళ్లారో వాళ్ళు సంతోషపడుతున్నారు, కానీ వాళ్ళ ఉద్యోగాలు వచ్చి చాలా మంది కష్టపడి తెచ్చుకున్న వాళ్ళు ఇవాళ దుఃఖపడుతున్నారు. వాళ్ళ సంగతి కూడా ఆలోచించారు. కానీ అవకతవకలు జరగలేదని జరిగినాయి. కోర్టు తీవ్రంగా విమర్శించింది టీజీపీఎస్సీ, గతంలో టీఎస్పీఎస్సీ, టీజీపీఎస్సీ ఏదైతే పేరు మారింది తప్ప తీరు మారలేదు. వాళ్ళ పేరు ఓన్లీ అక్షరం మారింది, పేరు మారలేదు. ఏపీపీఎస్సీ ఉండేది గతంలో. కనుక నేను ఏదైనా సరే ఆనాటి నుంచి ఈనాడు దాకా మాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అన్యాయం ఇది ఇప్పుడు టీఎస్పీఎస్సీ లో కానీ ఇప్పుడు మళ్ళీ పునఃప్రక్షాళన చేసిన టీజీపీఎస్సీ లో కూడా జరుగుతుంది. ఇందులో 4 పొరపాట్లు స్పష్టంగా హైకోర్టు ఎత్తి చూపింది పద్మ గారు. ఒకటేమో తెలుగు మీడియం విద్యార్థులు కేవలం 9%, 9-95 అంటే 10% లోపు ఎంపికయ్యారు. 90% మంది మరి ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఎంపికయ్యారు, అంటే భాషా మాధ్యమం పోయింది. ఇందులో మళ్ళీ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళని చూసుకుంటే ఇంకా తక్కువ ఉంటారు. అది రెండోది. మూడోది ఏమైందంటే ఒకే కాలేజీ నుంచి
ఇప్పుడు ఉదాహరణ కోటి ఉమెన్స్ కాలేజీలో పరీక్ష రాసిన వాళ్ళలో ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చినాయి. విచిత్రం అనిపిస్తుంది. అంటే ఒక 10-12% ఉద్యోగాలు ఒకే కాలేజీ నుంచి వచ్చినాయి అంటే మనకు అర్థం చేసుకోవచ్చు. ఇందులో డబ్బులు చేతులు మారినాయి, ఇందులో పెద్ద ఎత్తున మన అవినీతి ఉంది అనేది వెల్లడించింది. ఇంకా ఈ 3 అనుకుంటూ పరిష్కారాలు కూడా 2 చెప్పింది. మొదటి పరిష్కారం నేను విద్యార్థులందరితో మాట్లాడాను. నేను 4 ఛానల్లో విద్యార్థులు మంచి సలహా ఇచ్చారు. ఏమనంటే 2 పరిష్కారాలు. ఒకటేమో పునర్మూల్యాంకన. విద్యార్థులు ఏమంటున్నారంటే పునర్మూల్యాంకనం చేస్తే ఎవరు సార్ వాళ్ళే చేసేది కదా, తప్పు చేసిన వాడికి అప్పచెప్తే వాడు తప్పు అని ఒప్పుకుంటాడు. ఎప్పుడైనా తప్పే అంటాడు కదా, తప్పు మంచిదే, మేము తప్పు చేయలేదు, మంచిదే జరిగింది అంటాడు కదా. అంటే కోర్టు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది కదా, దీనివల్ల కొంచెం నయమేమో. ఎందుకంటే పునర్మూల్యాంకనం వల్ల మొత్తం బేసిక్ గా మారదు కదా అనే మాట కూడా వస్తున్నాయి. పునర్మూల్యాంకనం చేస్తే మహా అయితే ఆనాడు 90 మార్కులు వచ్చిన వాడికి 89 వచ్చు, 87 రావచ్చు. కానీ పూర్తిగా 60-30 అయితే రావు కదా. కానీ అంటే కొందరు ఏమంటారంటే వస్తాయి సార్, సమస్య లేదు, ఇది ఒక్కోసారి 90 వచ్చిన వాడికి 9 మార్కులు వచ్చిన సందర్భం చూసినాం. మన పునర్మూల్యాంకనల వాళ్ళు చాలా మొత్తం పరీక్ష పేపర్లు దిద్దడానికి పెద్ద ఎత్తున అక్రమాలు చేసినట్టు మాట్లాడుతున్నారు. రెండో పరిష్కారం ఏమన్నదంటే 8 నెలల లోపల మళ్ళీ మెయిన్స్ కానీ ప్రిలిమ్స్ నుంచి నిర్వహించాల్సి వస్తే రద్దు చేస్తాం. మెయిన్స్ రద్దు చేసినట్టు ప్రిలిమ్స్ మళ్ళీ మొదటి పోవాల్సింది. గతంలో ఈ మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే జరిగింది. మన ప్రిలిమ్స్ లో తప్పులు జరిగినాయని పెద్ద ఎత్తున మన దీన్ని ప్రక్షాళన చేస్తామన్నారు కదా. ఏం చేశారు? కొత్త సీసాలో పాత సారా. నేను అప్పుడే రాశాను. టీఎస్పీఎస్సి టీజీపీఎస్సి అని కొత్త సీసాలో పోశారు. మరి పాత సారా మళ్ళీ అదే అవినీతి పరుడు అనే రకం నేను సభ్యులు అవమానించొద్దు, కానీ యూపీపీఎస్సి ఎంత అద్భుతంగా పరీక్ష నిర్వహిస్తున్నది. మరి ఇటువంటిది 2 సార్లు మీరు లోపం చేశారు. 2 సార్లు మీ నిబంధనలే, మీరు రాసుకున్న నిబంధనలే, మీకున్న నిబంధనలు మీరు తప్పారని ఒక రాజ్యాంగ సంస్థ. ఇప్పుడు టీజీపీఎస్సి ఆషామాషి సంస్థ కాదు, ఒక రాజ్యాంగ సంస్థ. దానిలో పెట్టిన వాళ్ళు మళ్ళీ తీసేయడానికి చాలా కష్టం, వాళ్ళంతా వాళ్ళు రాజీనామా చేయాల్సిందే. అటువంటి దానిలో ఇంత అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. ఒక కులం వాళ్ళకి ఎక్కువ వచ్చినాయని ఇది కూడా ఉంది సమస్య. ఒక కాలేజీ నుంచి ఎక్కువ వచ్చినాయని, ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఇవన్నీ అంటున్నారు. కానీ రద్దు కావడం వల్ల రెండో పక్షం ఆట ఆలోచన చేద్దాం. చాలా తీవ్రమైన ఎందుకంటే సమస్య. గతంలో రాహుల్ గాంధీ స్వయంగా అశోక్ నగర్ చివరస్తలో నిలబడి నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. ఇవాళ ఉద్యోగాలు లేక ఈ సంవత్సరాల నుంచి 10 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ పిడికెడు ఉద్యోగాలు మన వేల మంది, లక్షల మంది అభ్యర్థులు రాశారు. మరి పిడికెడు ఉద్యోగాల కోసం ఇంత కష్టపడుతున్నారంటే వాళ్ళు లైబ్రరీలో కూర్చొని చదువుకొని 5 రూపాయల భోజనం జిఎస్ఎంసీ వాళ్ళు పెట్టే తిని, ఏదో 20 రూపాయలు 15 రూపాయల టిఫిన్లు రోడ్డు మీద తిని రోడ్డు మీద నిద్రపోతూ ఉన్నా. స్వయంగా సిటీ సెంట్రల్ లైబ్రరీ, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ పోయి చూస్తే మనం ముఖ్యంగా చాలా మంది పిల్లలు రోడ్ల మీద, వీధులలో, పార్కులలో వచ్చి చదువుకున్నారు. ఈ చదువంతా వ్యర్థమైనట్టే కదా. ఒకసారి క్యాప్సిల్ లాగా దాన్ని పోసేసి మళ్ళీ రావడం అనేది అసలు పరీక్ష విధానమే తప్పు ఉంది. నేను అంటున్నాను ఏంటంటే, ఇప్పుడు తప్పుడు ప్రశ్న వేసి తప్పుడు జవాబు చెప్పించుకునే దానికన్నా పరీక్ష విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. నా సజెషన్ ఏంటంటే, మనకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఉంది, అందులో ఎంత మంచి మార్పులు చేశారు. అన్ని రాష్ట్రాలు అంగీకరిస్తే లేవు, కాషాయం అంటున్నారు కానీ, కాషాయీకరణ అంటున్నారు కానీ, అందులో ప్రధానంగా ఈ మూల్యాంకన విధానాన్ని మార్చకుంటే కష్టం. కేవలం టిక్కులు పెట్టే విధానం అయితే నాలాంటి వాడు కూడా, ఏం తెలియని వాడు కూడా ఏబిసిడీలు పెట్టేసి వస్తే, లేకపోతే ఏదైనా గ్రౌండ్ అప్ చేసి వస్తే సగం మార్కులు నాకు 50% వస్తాయి. నాకు కూడా ఏం తెలియకుండా పోతే కూడా. అందుకని మూల్యాంకన విధానాన్ని కాదు, ప్రశ్న పత్రాన్ని మార్చాలంటున్నాను. హైకోర్టు ఇచ్చిన 2 సూచనలలో మరి ఏదమని చేస్తారు, ఎట్లా చేస్తారు, మరి ప్రక్షాళన చేసుకుంటారా అనేది ముందు టైం ఉన్నది. 8 నెలల టైం ఇచ్చింది హైకోర్టు. కనుక ఇప్పుడు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకి మాత్రం ఆశని పాత్రమే. పాప మళ్ళీ చదవాలి. వాళ్ళకి ఇప్పటిదాకా రేపో ఎల్లుండి చేరుతామనుకున్న వాళ్ళకి కూడా పెద్ద ఎదురు నిరాశ ఎదురైంది. నిజంగా చెప్పాలంటే ఈ నిప్పుల మీద నీళ్లు జరిగినట్టు. ఒక రకంగా చెప్పాలి, మళ్ళీ చదవాలి. ఇప్పటికే ఈ పరీక్ష వాయిదా వేస్తూ 10 ఏళ్లు గడుస్తున్నది. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణకు నా డిమాండ్ అయితే ఈ గ్రూప్ 1 మాత్రం యూపీపీఎస్సీకి అప్పచెప్పాలంటున్నాను. ఈ టీజీపీఎస్సీ 2 సార్లు తప్పు చేసింది, మనుషులు మారిండు, పార్టీలు మారినాయి, కానీ అదే పద్ధతిలో పోతున్నారు కనుక. ఒకటి. రెండోది, హైకోర్టు ఇచ్చిన సూచనల మేరకు మళ్ళీ పరీక్ష నిర్వహించాల్సి వస్తే మాత్రం అప్పుడన్నా పకడ్బందీగా చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి రామ్మోహన్ రావు గారు, మంచి విశ్లేషణ, వివరణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, ఇక ఇది నాటి బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. రేపటి ఫస్ట్ ఎడిషన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగుడు సత్తా.